మీరెవరో నాకు తెలియదు. తెలుసా? తెలియదు. మహా మహా అని పూర్తి పేరు చెప్పలేదని బాధపడుతున్నావా? చెప్తా. లక్ష్మి, మహాలక్ష్మి. హల్లెలూయా. చర్చికి వెళ్తారా మీరు? లేదయ్యా, లేదు, చర్చికి వెళ్ళరు. దేవుని మాట నమ్ముతాను. చర్చికి వెళ్ళరు. కానీ ఎలా తెలుసు? నేను నిన్న లైవ్లో చూశాను. లైవ్లో చూసావు. మహాలక్ష్మి, ఎందుకు వచ్చావో నేను చెప్పాలా? నీ విశ్వాసాన్ని నా దేవుడు చూశాడు. యేసయ్య నాకు ఒక విషయం చెప్పమన్నాడు. ఏమనిపిస్తుంది మహాలక్ష్మి? నిజమే అనిపిస్తుంది అయ్యా. నిజం అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఏ దేవుడు? యేసు ప్రభు. ఫస్ట్ నీ దగ్గరికి వచ్చి నేను పిలుస్తుంటే ఏమనుకున్నావు? భయపడ్డావా? అంటే వేరే వాళ్ళు ఏమైనా పిలుస్తారు, వేరే వాళ్ళని పిలుస్తున్నారేమో అనుకున్నావు. కానీ నువ్వే అంటుంటే ఏమనిపించింది? యేసయ్యని నమ్మాలనిపించింది. నమ్మాలనిపించింది. ఆమేన్. మనస్ఫూర్తిగా నమ్మాను నేను. ఆమేన్. మీరెవరో నాకు తెలియదు. తెలుసా? తెలియదు. మహా మహా అని చాలా వేదనతో వచ్చావు. జీసస్. పూర్తి పేరు చెప్పలేదని బాధపడుతున్నావా? చెప్తా. లక్ష్మి, మహాలక్ష్మి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. రా, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. కార్యము చేయబోతున్నాడు. రికమల రబషకెలియా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను కళ్ళు మూసుకో. ఇంతవరకు ఏడువు. ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో సేవించెదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలము చేతులు పైకి లేపి. ఆరాధన ఓరి మధ్యలో మసో ఆరాధన ఓరి మధ్యతే ఓరా మధ్యలో బసే ఆరాధన ఓరా మధ్యలో మసో రి మాత్రలో బసే రి మాత్రలో బసే. థ్యాంక్ యూ లార్డ్. జీసస్. మహాలక్ష్మి. అవునే సార్. ఓ జీసస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. జీసస్. చర్చికి వెళ్తారా మీరు? లేదయ్యా, లేదు, చర్చికి వెళ్ళరు. దేవుని మాట నమ్ముతాను. చర్చికి వెళ్ళరు. కానీ ఎలా తెలుసు? నేను నిన్న లైవ్లో చూశాను. లైవ్లో చూసావు. నెల నుంచి చూస్తున్నాను ఇన్స్టాలో. ఈ బిడ్డకు ఎవరైతే లైవ్ షేర్ చేశారో వాళ్ళకే దీవెన. ఆమేన్. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మహాలక్ష్మి, ఎంతమంది వచ్చారు మీరు? నేను ఒక్కదాన్ని వచ్చాను. ఒక్కదాని వచ్చావు. మీ ఇంట్లో తెలిస్తే ఏమని అంటారా? తెలిసింది.
తెలిస్తే స్టేజ్ మీదకి పిలిచారని ఏమని అంటారా? ఏమనరండి. ఏమనరా? ఎందుకంటే దేవుడు పిలుస్తున్నాడు, లైవ్ వచ్చేస్తుంది, అది వీడియో తీస్తారా లేకపోతే కేసు పెడతామా అని భయపెడుతున్నారు. వాళ్ళని రెచ్చగొట్టేది మనోళ్ళే. మనోళ్ళే అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? వాళ్ళని రెచ్చగొట్టేది ఎవరు? మనోళ్ళే. మహాలక్ష్మి ఎందుకు వచ్చావో నేను చెప్పాలా? గర్భఫలం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడుస్తున్నావు, నీ విశ్వాసాన్ని నా దేవుడు చూశాడు. నువ్వెవరో నాకు తెలియదు, యేసయ్య నాతో చెప్పాడు, ఒక బిడ్డ రాబోతుంది, ఆ బిడ్డ పేరు మహాలక్ష్మి. నీ పేరు చెప్పడం కాదు, నిన్నే యేసయ్య నాకు చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్నే యేసయ్య నాకు చూపించాడు. యేసయ్య నాకు ఒక విషయం చెప్పమన్నాడు. చక్కని బిడ్డ నీకు పుట్టబోతున్నాడు. ఆమేన్. రికామాల రాబాష్యత. ఏమనిపిస్తుంది మహాలక్ష్మి? నిజమే అనిపిస్తుంది అయ్యా. అమ్మా నిజమే అనిపిస్తుంది అయ్యా. నిజం అనిపిస్తుంది. నెల నుంచి ఫోన్ చేస్తున్నాను, కలవట్లేదు. నిన్న వీడియో ఇది ఇన్స్టాలో చూశాను, వెంటనే ఫోన్ చేశాను, కానీ అది ఎత్తారు, ఫోన్ ఎత్తలేదు. ఎత్తారు, చెప్పారు అడ్రస్. తెల్లవారు కూడా వచ్చే ముందు చూసుకొని వచ్చాం, ఫోన్ చేసి వచ్చాం. కానీ నువ్వు ఎలా తెలుసు నాకు? ఏమో తెలియదు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఏ దేవుడు? యేసు ప్రభు. రెండు చేతులు పైకి లేవు. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా నాకు కావాలి. ఒక చెయ్యి ఇలా పట్టుకో. నా గర్భం తెరువు యేసయ్యా. నా గర్భం తెరువు యేసయ్యా. ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఉంటావు? చాలా హాస్పిటల్ తిరిగాను. చెప్పు, గట్టిగా చెప్పు. చాలా హాస్పిటల్ తిరిగావు. కానీ యేసయ్య అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. యేసయ్యా నా గర్భం తెరువయ్యా. యేసయ్యా కళ్ళు మూసుకో. యేసయ్యా నా గర్భం తెరువయ్యా. గట్టిగా. యేసయ్యా నా గర్భం తెరువయ్యా. మనస్ఫూర్తిగా. యేసయ్యా నా గర్భం తెరువయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. నాకు కావాలయ్యా. ఐ లవ్ యు యేసయ్యా. హల్లెలూయా. ఐ లవ్ యు. నా మీటింగ్ కి జనాలను రమ్మంటావా వద్దంటావా? చెప్పు. రండి అందరూ ఈ మీటింగ్కి. నాకేం చెప్పాలో తెలియదు, కానీ ఇక్కడ యేసయ్య ఉన్నాడు. కృప కలుగునుగా. ఫస్ట్ నీ దగ్గరికి వచ్చి నేను పిలుస్తుంటే ఏమనుకున్నావు? భయపడ్డావా? అంటే వేరే వాళ్ళని పిలుస్తున్నారేమో అనుకున్నావు, కానీ నువ్వే అంటుంటే ఏమనిపించింది? నిజమేనా అనుకున్నాను. నిజంగా ఇది ఆశ్చర్యంగా లేదా? ఇదంతా యేసయ్యని నమ్మాలనిపించింది. ఆమేన్. మనస్ఫూర్తిగా నమ్మాను. ఆమేన్. ఆశ్చర్యంగా లేదా? ఇదంతా ఉంది, ఆశ్చర్యంగానే. అందుకనే నా దేవునికి ఒక పేరుంది, ఆయన ఆశ్చర్యకరుడు. కృప కలుగునుగా. ఇలా వడి పట్టుకో. యస్. వచ్చే సంవత్సరం నాటికి పండండి బిడ్డ ఈ ఒడిలో ఉండునుగాక. సంతాన ప్రాప్తి కలుగునుగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణము నర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలను ఆయనకు నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు లేచి నిల్చోండి.